శ్రీ శంకరావతార చరితము ఉపనయనం. ఏడాది అప్పుడే గడిచిపోయింది. 4 ఏళ్లు నిండి 5వ ఏడు వచ్చింది. ఉపనయన వయస్సు రానక్కర్లేదు మన శంకర బాలునికి. దైవజ్ఞులచే మంచి ముహూర్తం స్థిరపరిచారు. చుట్టాలు పక్కాలు ఊరివారందరూ ఎందరో పండిత ప్రకాండులు వీరు వారనేలా నేల ఈనినట్లుగా ఈ అవతార పురుషుని ఉపనయన మహోత్సవాన్ని చూడడానికి వేంచేశారు తండోపతండాలుగా. వటువు తండ్రి లేడన్న చింత తక్క మరో చీకు లేదు శంకరుడి తల్లికి. మహర్షుల సన్నిధానంలో జరిగింది ఆ వేద విహిత ప్రక్రియ. వేద విధుల ఆశీర్వచనాలు, బ్రహ్మచారికి ఉపయుక్తమయ్యే కానుకలు ఎన్నలేనివెన్నో అందాయి వటువుకు. పసుపు రంగు కౌపీనం ధరించి అదే రంగు యజ్ఞోపవీతం మెడలో ఉండగా, చేత పలాసదండాన్ని చంకనొక జోలెను జలపాత్రను ధరించిన నూతన వటువు బ్రహ్మ సాన్నిధానంలోని తొలిగా మాతృదేవికి భిక్షావందనమాచరించాడు. ఆనాటితో 2వ జన్మ ఆరంభమయ్యింది శంకరునకు. ద్విజుడైన శంకరుని బ్రహ్మవర్చస్సు అసమానం, అద్వితీయం. వేదాధ్యయనము. ఉపనయనమయ్యాక వచ్చే శ్రావణి పౌర్ణమి నాడు నూతన వటువుకు ఉపాకర్మ చేయడం సాంప్రదాయం. ఆ పిమ్మటే వానికి వేదాధ్యయనాధికారం లభిస్తుంది. యథావిధిగా శంకరునికి ఉపాకర్మ జరిపించింది ఆర్యాంబ. తరువాత గురువులకప్పగించింది తనయుణ్ణి. గురువుల పెదవులు చూచే శంకరుడు అందుకుంటున్నాడు. వేద విద్య అసామానమైనది. మన భారత భూమి పలు విధాల భిన్న భిన్న సాంప్రదాయాలకు ఆటపట్టు. ఆహార వ్యవహారాలతో, భాషా పద్ధతులతో చాలా వైవిధ్యం ఉన్నప్పటికీ అతి ప్రాచీనమైన సంస్కృతి మనది. దానికి జీవగర్ర వేదాలు దేశ ప్రజలనందరినీ ఏకసూత్రబద్ధులను చేసేదే వైదిక ధర్మ సంస్కృతి. ఆ పౌరుషేయాలైన వేదాలను పరమాత్ముని ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా వర్ణిస్తారు. ఒక్కొక్క వేదం 12 ఏడులు చొప్పున 4 వేదాలు నేర్వడానికి 48 ఏళ్ళు పడుతుంది. ఊహింపరాని అద్భుత శక్తియుక్తుడైన శంకరునికి మాత్రం అత్యల్ప కాలంలోనే స్వాధీనమయ్యాయి వేదాలు సర్వస్వము. పరాత్పరుడే తన శిష్యుడయ్యాడని పొంగిపోతున్నాడు శంకరుని గురుడు. బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తూ మధుకార వృత్తితో ఆదర్శ రీతిలో గురువుగా కాడ విద్యనభ్యసిస్తున్నారు శంకరుడు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.